వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత భద్రశత్రువుగా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఎంచుకోవడమే మొదటి వీడియో అయిన కోడికత్తి కేసు ఎంచుకున్నారు. ఆ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాని గురించి ఒకసారి చూద్దాం. ఒక 500 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం నేను మా టీం ఈ వీడియోకి. మీరు ఒక లైక్ ఇచ్చేస్తే మా టీంకి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి. ఏబి వెంకటేశ్వరరావుకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి గొడవలు ఆ కైండ్ ఆఫ్ థింగ్, ఆయన చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు వద్ద ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్గా ఉన్నప్పుడు జగన్ మీద ఆయన ఫోన్ ట్యాపింగ్ కైండ్ ఆఫ్ థింగ్ చేశారనేటువంటి ఫీలింగ్ జగన్ ఉండడం, ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఆయన్ని సస్పెన్షన్లో ఉంచడం, దాని మీద ఆయన అక్కడికి వెళ్ళి పోరాటం చేసుకోవడం ఢిల్లీలో. ఫైనల్గా ఆయనకు పాజిటివ్ తీర్పు వచ్చేసరికి ప్రభుత్వం మారిపోయింది, ఈయనకి రిటైర్ ఏజ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తన యొక్క అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అప్రిషియబుల్ థింగ్. అది ఏబి వెంకటేశ్వరరావు ఆయన చంద్రబాబుకు అనుకూలంగా ఉండేవారా, జగన్కి యాంటీగా ఉండేవారా పక్కన పెడితే, ఎవరైనా సరే ఈ లెవెల్ అధికారులు యూట్యూబ్ ఛానల్స్ లాంటి వాటిల్లో తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం, అట్లీస్ట్ రిటైర్డ్ ఆఫీసర్స్ కుదిరితే ఉన్న ఆఫీసర్స్ కూడా షేర్ చేసుకోవడం అనేది దేశానికి రాష్ట్రానికి చాలా మంచిది. వాళ్ళ అభిప్రాయాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు వ్యవస్థలో ఉండేటువంటి లొసుగుల్ని ఏదో ఒక రకంగా బయటపెడతారు. సో అందువల్ల ఎవరైనా సరే ఎక్స్ప్రెసివ్గా కమ్యూనికేటివ్గా ఉండాలి ప్రతి నాయకుడు నేను కోరుకుంటా. అందుకే ప్రెస్ మీట్ల గురించి మోడీ కానీ, జగన్ కానీ, చంద్రబాబు కానీ, రేవంత్ కానీ, కేసీఆర్ కానీ ప్రెస్ మీట్లు పెట్టండి మా ప్రభు అని అడుక్కుంటూ ఉంటా, అరుస్తూ ఉంటా, దాని గురించి గొంతు చించుకుంటూ ఉంటా. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది బేసిక్ ఫ్యాక్టర్. సో ఓకే, ఈయన కోడికత్తి సీన్కు సంబంధించినటువంటి అంశాన్ని నేను బయట పెడుతూ, అప్పట్లో జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ కోసం అంటూ వెళ్ళి కోడికత్తితో ఎవరైతే ఆయన గాయం చేశారో, అటెంప్ట్ మర్డర్ చేశారనే కేసు ఫైల్ అయిందో, అతను ఒక 11 పేజీల లెటర్ని రాయటం, ఆ లెటర్లో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు వాటన్నిటి గురించి మెన్షన్ చేయటం, అట్లాగే 11 పేజీలకు గాను 9 పేజీల్లో ఒక హ్యాండ్ రైటింగ్ దస్తూరి, 10th దాంట్లో ఇంకొక హ్యాండ్ రైటింగ్, 11th దాంట్లో ఇతర హ్యాండ్ రైటింగ్ ఉండడం, ఫస్ట్ 11 పేజీలు ఊళ్ళో ఉన్న కజిన్తో లాస్ట్కి కొన్ని విషయాలు మర్చిపోయాను అంటే ఇందులో ఏం మెన్షన్ చేశాడంటే, ఇతను అనాథాల దగ్గర నుంచి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయన్న, ఇవన్నీ నువ్వు సెట్ ఎందుకు పొడిచాడో మరి ఇలాంటి వాడు చెప్తా. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాభిమానం కూడా తన అందులో రాశాడు. సో ఇవన్నీ రాసుకొచ్చి లాస్ట్లో ఏం మెన్షన్ చేసుకొచ్చాడంటే, నాకు గనక ఏమన్నా అయితే అంటే ఆఖరి టైం వస్తుంది జగన్ కలిసే టైం నేను పొడవాలన్నప్పుడు తనకి ఏమన్నా ఉద్యమం భయం వేసి, నాకు గనక ఏమన్నా అయితే నా అవయవాన్ని దానం చేసాడు అమ్మా నాన్నని కూడా రాసి సంతకం పెట్టాడు లాస్ట్లో. సో ముందు రోజు ఏంటంటే 10వ పేజీలో అగ్రిగోల్డ్ థింగ్ మిస్ అయ్యానని చెప్పేసి తన రూమ్మేట్తో అగ్రిగోల్డ్ కూడా రాయించాడంట. సో వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు, వాళ్ళు కూడా అదే చెప్పారు. అయితే ఇది జరిగినటువంటి ఈ సంఘటన జరిగిన వెంటనే కొన్ని గంటలకి అతని ఊర్లో ఇతను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో ఒక ఫ్లెక్స్ వేయించుకోవడం, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సంబంధించి ఏడాదికి ముందే అతను ఫ్లెక్స్ వేయించుకోవడం, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఇతను జగన్ వీరాభిమానం అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు పోలీసులు. అప్పటికప్పుడు శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కంట్రోల్ చేయడం కోసం ఆ విషయాలను తెర మీద తీసుకొచ్చారు. అప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఏబి వెంకటేశ్వరరావు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. చాలా డీటెయిల్గా ఆయన ఛానల్లో చూడండి. అయితే చాలా క్రూషియల్ థింగ్ ఈయన ఏం బయట పెట్టారంటే, జగన్మోహన్ రెడ్డి ఆబ్వియస్లీ ఆయన మన దౌర్భాగ్యం కొద్దీ, ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు అయినా జగన్ అయినా మన దౌర్భాగ్యం కొద్దీ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటారు. కాబట్టి జగన్కి ఏమైనా అయితే చంద్రబాబు అని, చంద్రబాబుకి ఏమైనా అయితే జగన్ అని జరిగే కథ మామూలే. సో ఈయన మీద ఇంతకీ అతను హత్యాత్ను ఎందుకు చేసేవయ్యా మరి ఎంత అభిమానిస్తుంటే అంటే, దీనివల్ల తన యొక్క అంటే కొంచెం మెంటలీ అన్స్టేబుల్ లాగా అనిపించింది నాకైతే ఈ కథ ఇదంతా చూసిన తర్వాత. నేను అట్లా పొడవడం వల్ల తాను రాసినటువంటి లెటర్ని జగన్ ఖచ్చితంగా చదువుతారని, అట్లాగే ఆయనకి సానుభూతి వచ్చి మర్డర్ అటెంప్ట్ జరిగిన ఆయన మీద సానుభూతి వచ్చి ఆయన మళ్ళీ మంచి సీట్లతో గెలుస్తారనేటువంటి దాన్ని కూడా అతను మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని కేంద్రం కూడా అప్పటికి ఆల్రెడీ చంద్రబాబుకి కేంద్రానికి మంచి రకరకాల ఇష్యూస్ నడుస్తున్నాయి. సో కేంద్రం కూడా జగన్తో జతకట్టి ఈ కేసుని చంద్రబాబు మీద డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాల్ని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా చేశారు అనేటువంటి ఒక బిగ్ బెంబేలెత్తిపోయే విషయాన్ని మాత్రం ఏబి వెంకటేశ్వరరావు స్పష్టంగా క్లియర్ కట్గా బయట పెట్టారు. మరి దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు, కేంద్రం కూడా జగన్ ఏదైతే అంటున్నారో చంద్రబాబు చేశాడు ఇదంతా అని, చంద్రబాబును కూడా ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నం కేంద్రం చేసింది. కానీ ఎక్కడా కూడా లూప్ హోల్స్, థ్రెడ్స్ దొరకపోయేసరికి ఊరుకున్నారు అని ఆయన స్పష్టంగా తన వీడియోలో చెప్పారు. మీరు ఆ వీడియో చూస్తుంటే ఈ టాపిక్ గురించి కేంద్రం అట్లా చేసినా సరే మరి ఈరోజు ఆయన కేంద్రంతో మంచిగా ఉన్నారు. సో దీని గురించి మనం ఎట్లా చూడాలి ఈ రాజకీయాన్ని ఒకసారి మీరు కామెంట్ చేయండి.